లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నాం పిల్లలు? దేవుడు మనతో మాట్లాడతాడు. ఎన్ని రకాలుగా మాట్లాడతాడు గుర్తుందా? దర్శనం. దర్శనం అంటే ఏంటి? ఇంకా ఇంకా కళలు మెలకున్నప్పుడు వస్తాయా, నిద్రలో ఉన్నప్పుడు వస్తాయా? ఇంకా ఇంకా ఎలా మాట్లాడతాడు దేవుడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. సేవకుని ద్వారా మాట్లాడతాడు. ఎక్కడికి స్వరం ద్వారా మాట్లాడతాడు. 5 రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మరి మనం ఏం చేయాలి? దేవుని మాటకు లోబడి జీవించాలి. దేవుని మాటకు లోబడి జీవిస్తే మనకి జరిగే మేలేంటో తెలుసా? మనం చనిపోయిన తర్వాత మనకి మరణం ఉంది కదా, అవునా? దేవుడు మనకి కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆయుష్కాలం అంటే మనం జీవించే సంవత్సరాలు. ఎంతకాలము దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడంటే 70 సంవత్సరాలు. చెప్పండి. ఒకవేళ ఎక్కువ బలం ఉందనుకో 80 సంవత్సరాలు, అంటే 80 ఇయర్స్ బ్రతుకుతాం ఎక్కువ బలం ఉంటే. లేదంటే 70 ఇయర్స్ బ్రతుకుతాం. తర్వాత ఏమవుతాం? చనిపోతాం. చనిపోవడం అంటే మన ఆత్మ ఈ బాడీని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తుంది. దాన్ని మరణము అంటాం. చనిపోయిన తర్వాత ఇంకొక 2 లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు ఉన్నాయి చనిపోయిన తర్వాత? అందులో ఒకటి పరలోకము. చెప్పండి. పరలోకం ఎవరు వెళ్తారో తెలుసా? దేవుని మాట విన్నవారు వెళ్తారు. చెప్పండి. పరలోకం ఎవరు వెళ్తారు? పరలోకంలో చిన్నపిల్లలు ఉంటారు, పరలోకంలో పెద్దవాళ్ళు ఉంటారు, పరలోకంలో దూతలు ఉంటారు. పరలోకంలో చాలా అందమైన తోటలు ఉంటాయి. ఉన్నాయా? ఏ బాబు, తోటలు ఉన్నాయి అక్కడ? పరలోకంలో చాలా అందమైన తోటలు ఉంటాయి. పరలోకంలో ఒక చక్కని నది ఉంటుంది. ఆ నదిలో అందమైన చేపలు ఉంటాయి. పరలోకంలో పూల తోటలు ఉంటాయి. తెలుసా మీకు? చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి. పిల్లలు వాటికి వాటర్ పోస్తూ ఉంటారు పరలోకంలో. పరలోకం చాలా అందంగా ఉంటుంది. పరలోకంలో ఏముండదో తెలుసా పిల్లలు మీకు? పరలోకంలో మరణం ఉండదు. చెప్పండి. పరలోకంలో ఏముండదు? పరలోకంలో మరణం ఉండదు. పరలోకానికి వెళ్ళిన వారికి బాధలు ఉండవు. చెప్పండి. ఏముండవు? బాధలు, కష్టాలు. ఇప్పుడు మీరు రోజు స్కూల్కి వెళ్ళాలంటే మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధగా అనిపిస్తుంది కదా. స్కూల్ లేకపోతే బాగున్నావు, హాలిడేస్ వస్తే బాగున్నావు అనిపిస్తుంది కదా. పరలోకంలో మొత్తం హాలిడేసే. అర్థమవుతుందా? పరలోకంలో స్కూలే ఉండదు, స్కూల్కి వెళ్ళాల్సిన పనే ఉండదు. ఎప్పుడు చక్కగా ఆడుకోవచ్చు మీరు. పరలోకంకి వెళ్తే పిల్లలు ఏం చేయొచ్చు? చక్కగా ఆడుకోవచ్చు. అక్కడ మంచి మంచి ఫ్లవర్స్ ఉంటాయి, తోట గార్డెన్స్ ఉంటాయి. పిల్లలు ఎప్పుడు వాటికి వాటర్ పోస్తూ ఉంటారు. పరలోకంలో ఏసై ఉంటారు, చక్కగా మిమ్మల్ని ఆడిస్తారు. అర్థమవుతుందా? మరి పరలోకం వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి? దేవుని మాట వినాలి. ఎవరైనా వినాలి, మీరైనా వినాలి, పెద్దవాళ్ళైనా వినాలి. మీకేం చెప్పాడో తెలుసా దేవుడు? మీకు దేవుడు చెప్పిన మాట ఏంటి? నేను ఫస్ట్ వీక్ చెప్పాను. ఫస్ట్ వీక్ వర్స్ ఏంటి? మెమరీ వర్స్ ఏంటి? సమూయేలు జ్ఞానమందును, అది కదా. ఇప్పుడు ఈ వీక్ వాక్యం ఏంటో తెలుసా? మీకు లాస్ట్లో చెప్తారు. ఈ వీక్ వాక్యం ఏంటి? పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. అంతేనా? పిన్నలనేమి పెద్దలనేమి అంటే వాక్యం ఏం చెప్తుందంటే, పిన్నలు అంటే పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇప్పుడు మీరు పరలోకం వెళ్ళాలనుకో, మీరు కూడా ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాట వినాలి. అవునా? చిన్నపిల్లలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడని నేను చెప్పాను మొదటి వారం. ఏంటది? దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించే దేశంలో
మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించాలి. లేదా పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై. పిల్లలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చెప్తున్నాను. అందరూ పిల్లలు అంటే మన తల్లిదండ్రుల దృష్టిలో మనం ఎప్పుడూ పిల్లలమే, అవునా కదా? మనం పెద్దవాళ్ళమైనా, మన యంగేజ్కి వచ్చినా, మనకు 30-40 ఇయర్స్ వచ్చిన తల్లిదండ్రుల దృష్టిలో మనం ఎవరము పిల్లలమే కదా. కాబట్టి తల్లిదండ్రులు చెప్పే మాటకి పిల్లలు ఏం చేయాలి? ఒబే చేయాలి, వినాలి, అవునా? వింటే మీరు దేవుని మాటకి లోబడినట్టు. తల్లిదండ్రుల మాట మీరు వినలేదనుకోండి, మీరు దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లు. అంత మాత్రమే కాదు, పిన్నలు కూడా అంటే చిన్నపిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంట. భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏంటి? మీరు లేవగానే ప్రార్థన చేసుకోవడం. తర్వాత స్కూల్లో మీరు చదువుకునేటప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో నమ్మకంగా ఉండాలి. అర్థమవుతుందా? నమ్మకంగా జీవించాలి. ప్రక్క వాళ్ళ వస్తువులు ఆశించకూడదు. పిల్లలకున్న అలవాటు ఏంటి? మీ ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా మంచిగా కనబడింది అనుకో, ఒక మంచి ఎరేజర్ కనబడింది అనుకో, చక్కగా దాన్ని అడిగి తీసేసుకుంటారు, లేదా అడగకుండానే తీసేసుకుంటారు. ప్రక్క వాళ్ళ వస్తువులు తీసుకోవచ్చా? ప్రక్క వాళ్ళ వస్తువులు ఇమ్మని అడగొచ్చా? ఎందుకంటే పొరుగు వానివి మనం ఏమీ కూడా ఆశించకూడదు. అర్థమవుతుందా? ఆ తర్వాత స్కూల్లో ప్రక్కనున్న ఫ్రెండ్స్ని కొట్టడం, తిట్టడం ఇటువంటివి చేస్తున్నారా? పోట్లాడుకోవడం అటువంటివి చేయొచ్చా? పిల్లలు డిసిప్లిన్గా ఉండాలి కదా. స్కూల్లో కూడా మీరు ఎలా ఉండాలి? మీ స్కూల్లో క్లాసులో పిల్లలు బాగా అలరి చేస్తున్నారా? టీచర్స్ని విసిగిస్తున్నారా? విసిగిస్తున్నారు కదా. బాగా విసిగిస్తున్నారు. నేను ఒకసారి వచ్చాను మీ స్కూల్కి, పిల్లలు బాగా అలరి చేస్తున్నారు, ఓకే మాట్లాడుతున్నారు. కానీ మీరు ఎలా ఉండాలి? స్కూల్లో డిసిప్లిన్గా ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే మనం దేవుని పిల్లలం కదా. మనం స్కూల్లో ఏం చేయకూడదు? అల్లరి చేసి టీచర్స్ని విసిగించకూడదు. మీ ప్రక్కన ఫ్రెండ్స్ అల్లరి చేస్తున్నారు అనుకో, మీరు ఏం చెప్పాలి? అలా అల్లరి చేయకూడదు, మనం సైలెంట్గా ఉండాలి, టీచర్స్ని విసిగించకూడదు అని చెప్పాలి మీరు కూడా వాళ్ళకి. అర్థమవుతుందా? మీరు అలా డిసిప్లిన్గా ఉన్నారనుకో, అప్పుడు దేవుని దృష్టికి మీరు ఇష్టలుగా మారుతారు. అర్థమవుతుందా? తర్వాత మీరు ఏం చేస్తారు? పిల్లలు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతున్నారా? చిన్న అబద్ధాలు ఆడుతున్నారా ఇంట్లో? అబద్ధాలు. తర్వాత వేషధారణ అంటే తెలుసా మీకు? వేషధారణ అంటే తెలీదా? వేషధారణ అంటే ఏంటో మీకు చెప్తాను. వేషధారణ అంటే ఏంటో తెలుసా? అమ్మంటే ఎక్కువ భయమా, నాన్నంటే ఎక్కువ భయమా మీకు? కొంతమందికి ఏ భయం ఉండదు. అమ్మంటే భయం ఉండదు, నాన్నంటే వాళ్ళకి ఏ భయం ఉండదు. మీకు నాన్నంటే భయమా? అందుకే నాన్నున్నప్పుడు ఏం చేస్తారు? సైలెంట్గా ఉంటారు. నాన్న లేకపోతే దాన్నే ఏమంటారు? వేషధారణ అంటారు, హిపోక్రసీ. వేషధారులుగా ఉండొచ్చా? అమ్మున్నా నాన్నున్నా ఈ ఇద్దరూ లేకపోయినా మీరు డిసిప్లిన్గా ఉండాలి. అర్థమవుతుందా? ఏ పిల్లలు అర్థమవుతుందా? టైం దొరికితే ఏం చేయాలి? మీరు టైం దొరికితే ఏం చేయాలి? వాక్యం నేర్చుకోవాలి. ఏం చేయాలి? వాక్యం నేర్చుకోవాలి. ఆ తర్వాత సండే స్కూల్లో మీరు విన్న మాటలు ఒకసారి మరలా మైండ్లో జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఏం విన్నారో జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారం జీవించే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకోవాలి చెప్పండి? మార్నింగ్ లేవగానే ప్రేయర్ చేసుకోవాలి. చేసుకుంటున్నారా? మార్నింగ్ లేవగానే. తర్వాత ఎప్పుడు ప్రేయర్ చేసుకోవాలి? స్కూల్కి వెళ్ళే ముందు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, నైట్ పడుకునే ముందు, భోజనం చేసే ముందు. స్కూల్లో లంచ్ చేస్తున్నారు కదా, స్కూల్లో లంచ్ చేసేటప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నారా? ప్రేయర్ చేసుకుని తింటున్నారా? కొన్నిసార్లు ప్రేయర్ చేసుకోకుండా తినేస్తున్నారా? మర్చిపోకూడదు. అర్థమవుతుందా? అస్సలు మర్చిపోకూడదు. ఖచ్చితంగా ప్రేయర్ చేసుకోవాలి. స్కూల్లో కూడా లంచ్ చేసే ముందు ఏం చేయాలి? ప్రేయర్ చేసుకుని తినాలి. అర్థమవుతుందా? అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. స్కూల్లో డిసిప్లిన్గా ఉండాలి. ఇంట్లో మరి విపరీతంగా అల్లరి చేయొచ్చా? మీరు ఇలా భక్తిగా ఉన్నారనుకో, యేసయ్య మీకు ఏమిస్తారు చెప్పండి? మీకు ఏమిస్తారు? పరలోకం ఇస్తారు. అర్థమవుతుందా? పరలోకం చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ దేవుని మాట వినలేదనుకోండి, పిల్లలు దేవుని మాట వినకపోతే మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? నరకంలో పిల్లలు ఉంటారా? పిల్లలంటే మరి పాలు తాగే పిల్లలు అంటే ఆహైజాగో వాడు అంత వయసు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఇక
మీరు మాత్రం వెళ్తారు చెప్పిన మాట వినకపోతే. పిల్లలని ఎవరిని అంటారు తెలుసా మీకు? నేను చెప్తాను, ఇది జాగ్రత్తగా వినండి. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియని వారిని పిల్లలు అంటారు. పిల్లలని ఎవరిని అంటారు? చిన్నపిల్లలని. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాడు ఉన్నాడు అహేజా, వాడికి ఏం చేయాలో చేయకూడదో తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా తెలీదా? ఏది చేయాలో ఏది చేయకూడదో ఎలా ఉండాలో తెలుస్తుందా మీకు? వివేచన కలుగుతుందా మీకు? జ్ఞానం వచ్చింది కదా మీకు. ఇప్పుడు కొన్ని ఇది చేయకూడదు ఇది చేయాలి అని మీకు తెలుస్తున్నాయి కదా. మీకు మనసాక్షి పనిచేస్తుంది. అరే పిల్లలు నా వైపు చూడండి ఒకసారి. మీకు తెలుస్తుంది కదా. మీకు ఆలోచన మీకు ఏది చేయాలో ఏది చేయకూడదో అంటే మీకు మంచి చెడులను వివేచించే జ్ఞానం వచ్చింది కదా. వచ్చింది, ఇప్పుడు కొంత వచ్చింది మీకు. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మీరు ఏ తప్పు చేసినా మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. అర్థమవుతుందా? తప్పులు చేస్తూ ఉంటే, దిద్దుకోకపోతే, మీ ప్రవర్తన మార్చుకోకపోతే మీకు అది తప్పని తెలుస్తుంది, కానీ చేస్తున్నారు, పదే పదే చేస్తున్నారు. అర్థమవుతుందా? అల్లరి చేయొద్దని చెప్తాము కానీ మీరు అల్లరి చేస్తారు. అల్లరి చేయకూడదని మీకు తెలుసు కదా కానీ మీరు చేస్తారు. అలా చేస్తే అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నరకంలో పిల్లలు కూడా ఉంటారు. దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణాలని నాశనం చేసినప్పుడు పిల్లలను కూడా దేవుడు మరణానికి అప్పగించాడు. అర్థమవుతుందా? ఆ పట్టణంలో పిల్లలు కూడా చెడిపోయారంట. పిల్లలను కూడా దేవుడు అగ్ని గంధకాలు కురిపించి చంపేసి వారిని నరకంలో వేశాడు. అర్థమవుతుందా? నేను వెళ్ళమని అనుకోవద్దు. మంచి చెడులను వివేచించే జ్ఞానం మీకు వచ్చిన తర్వాత మీరు తప్పు చేశారనుకో, అది చిన్నదైన పెద్దదైన దేవుడు నరకంలో వేస్తాడు. నరకంలో ఎలా ఉంటుంది కనబడుతుందా స్క్రీన్ మీద? చూడండి నరకంలో ఎంత భయంకరంగా ఉంటాయి పనిష్మెంట్స్. కాలడమే. అక్కడ భయంకరమైన పురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి నరకంలో. ఇంకా అందులో చూపించలేదు కానీ దెయ్యాలు పెద్ద పెద్ద షోలాలు పట్టుకుని పొడుస్తూ ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటుంది నరకం. చీకటి, అగ్ని కాలుస్తూ ఉంటుంది. మనం నరకంకి వెళ్ళడం బెస్టా పరలోకం వెళ్ళడం బెస్టా చెప్పండి? ఎక్కడికి వెళ్ళడం బెస్ట్? మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి. అరే పిల్లలు మెయిన్ డిసిప్లిన్ ఉండాలమ్మా మీలో. చెప్పండి ఏముండాలి? ఈ కాలంలో పిల్లలకి అల్లరి బాగా ఎక్కువైపోయింది. అల్లరి చేయడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, స్కూల్లో టీచర్స్ చెప్పిన మాట వినకపోవడం. అర్థమవుతుందా? మీరు అలా ఉండొచ్చా? మీరు ఎక్కడున్నా డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్ అంటే ఏంటి? అల్లరి చేయకూడదు. అర్థమవుతుందా? తల్లిదండ్రుల మాట వినాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి. మీరు స్కూల్కి వెళ్ళే ముందు, ప్రభువా నేను స్కూల్కి వెళ్తున్నాను, నాకు జ్ఞానం దయచేయండి, నేను మంచిగా చదువుకోవాలి, నేను స్కూల్ ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, మీ నామానికి మహిమ తీసుకురావాలి అని మీరు ప్రార్థన. మీ ఫ్రెండ్స్ ఏవైనా కాని మాటలు మాట్లాడుతున్నారా? స్కూల్లో మాట్లాడుతున్నారా? చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా? అవి మీరు నేర్చుకోవచ్చా? ఇంకా ఏవైనా లోక సంబంధమైన మాటలు ఏవైనా మాట్లాడుకుంటున్నారా మీ ఫ్రెండ్స్? సినిమాల గురించి కానీ లేకపోతే వేరే విషయాలు ఏమైనా మాట్లాడుతున్నారా? ఇంకా మాట్లాడట్లేదా? ఇంకా కొంచెం మీరు పెద్ద క్లాసులకు వెళ్ళాక మాట్లాడతారు అప్పుడు వాళ్ళు. మీరు దేవుని యందు ఎలా జీవించాలి చెప్పండి? భయభక్తులు కలిగి జీవిస్తారా మరి? వేషధారణ అంటే ఏంటి చెప్పండి? తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగా, తల్లిదండ్రులు లేనప్పుడు ఒకలాగా. ఆడుకున్నప్పుడు మీరు ఫైట్ చేసుకుంటున్నారా? ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చెప్పుకోవడం, ఒకరినొకళ్ళు గిల్లుకోవడం, కొట్టుకోవడం చేస్తున్నారు. అటువంటివి చేసుకోవచ్చు అలాగా? ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ ఎలా ఉండాలి? బైబిల్లో రాయబడింది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట మేలు. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎలా ఉండాలి? చక్కగా కలిసి ఉండాలి. కొంతమంది కలిసి ఉండరు, ఎప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు అరుచుకోవడం. మనం కుక్కలం కాదు. కుక్కలు ఏం చేస్తాయి? ఒక కుక్క ఇంకొక కుక్క మీద మొరుగుతూ ఉంటుంది, కరుచుకొని మొరుక్కుంటూ ఉంటాయి. మనం మనుషులం ఎలా ఉండాలి? ఓన్ సిస్టర్స్ ఎలా ఉండాలి? అక్క చెల్లితో ప్రేమగా మాట్లాడాలి, చెల్లి అక్కని గౌరవించాలి. పిల్లలు
చెల్లి అక్కని ఏం చేయాలి? కొంతమంది చెల్లులు అక్కను కొడతారు, అక్కతో ఫైట్ చేస్తూ ఉంటారు. అక్క అంటే వాళ్ళకి రెస్పెక్ట్ కనబడదు. ఏం కనబడదు? నాకు అక్క ఉంది. ఎవరు మా అక్క? సంగీత అక్క ఉందా? నాకేమవుతుంది? అక్క అవుతుందా? ఎప్పుడు ఎప్పుడు నేను మా అక్కని ఎప్పుడు కూడా కొట్టలేదు, ఒక్కసారి కూడా. మా అక్కని ఎప్పుడు నేను కొట్టలేదు, మా అక్కని ఎప్పుడు నేను తిట్టలేదు. అర్థమవుతుందా? ఎప్పుడు ఇర్రెస్పెక్ట్గా మాట్లాడలేదు. ఇంకా నేను ఎదిగిన తర్వాత అక్క అంటే ఇంకా భయం. మా అక్క మాట అంటే నాకే కాదు, నాకు ఒక అన్నయ్య ఉన్నాడా? మా అన్నయ్యకి, నాకు, మా తమ్ముడికి, మా అందరికీ అక్క అంటే భయం. అక్క ఏది చెప్తే అది వింటాం మేము. అక్కకి ఎప్పుడు ఎదురు చెప్పము. పెద్దవాళ్ళకి పిల్లలు మెయిన్ ఇది నేర్చుకోవాలి. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆరాధ్య, పెద్దవాళ్ళకి ఏమి ఇవ్వాలి? నీకంటే పెద్దవాళ్ళు ఎవరు? 2 ఉన్నారా? 2 అక్కలు ఉన్నారు నీకు, వాళ్ళిద్దరికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది మెయిన్ కనబడాలి రేపు పిల్లలు. ఇది ఈ కాలం పిల్లలు నేను చూడట్లేదు. పెద్ద చిన్న అని వ్యత్యాసం కనబట్ల. ఏం కనబట్లేదు? నాకంటే పెద్దది, నాకంటే పెద్దవాడు, అన్నయ్య, అక్క అనే గౌరవం, రెస్పెక్ట్ ఈరోజు పిల్లలు కనబట్లేదు. చక్కగా అక్కల్ని కొంతమంది అక్కల్ని పేర్లు పెట్టి పిలుస్తారు. అక్కల్ని చక్కగా అక్క అని పిలవాలి, అన్న అయితే అన్న అని పిలవాలి, తమ్ముడు అయితే తమ్ముడు అని పిలవాలి. చక్కగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఏం చేయాలి? ప్రేమగా పిలవాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఎలా పిలవాలి? గౌరవంగా. అంతేగాని పోట్లాడుకోవడం, ఫైట్ చేసుకోవడం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చెప్పుకోవడం, ఇటువంటి మీ మధ్యలో ఉంటే దేవుడు మిమ్మలను ఇష్టపడడు. సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తే అది మేలు మనోహరం అంటే అర్థమవుతుందా? మీరు కలిసి ఉండాలి. ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. అర్థమవుతుందా? ఇగో ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అవుతారు. చెప్పండి, మొత్తం ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో ఉన్నాం. ఏ లోకంలో ఉన్నాం? చనిపోతే ఏ లోకానికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్దామా, నరకం వెళ్దామా? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను కదా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమవుతుందా? మరి మీరు వింటున్నారు కానీ నేను ఎక్కడ పాటిస్తున్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడు సండే స్కూల్ అయిపోగానే మళ్ళీ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఫైట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? చెల్లిని ఏం చేయాలి? నువ్వు చెల్లితో ప్రేమగా మాట్లాడాలి. అవునా? ఫైట్ చేసుకోకూడదు, కంప్లైంట్లు చెప్పుకోకూడదు. అన్నని ఏం చేయాలి? నువ్వు గౌరవించి మాట్లాడాలి. అన్న అంటే భయం ఉండాలి, తమ్ముడు అంటే నీకేముండాలి? ప్రేమ ఉండాలి. ఈ 2 కనబడాలి. అర్థమవుతుందా? చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు అంటే గౌరవం, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళ మీద ప్రేమ. ఇవి పిల్లల్లో కనబడాలి. అసలు ఈరోజు పిల్లల్లో కనబడట్లేదు. నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను ఈ మాట ఎందుకు వినాలి? ఇలా ఉన్నారు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అర్థమవుతుందా? గౌరవం. నాకు ఒక అక్క ఉంది, ఒక అన్న ఉన్నాడు, వాళ్ళంటే నాకు గౌరవం, భయం. ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు అంటే నాకు ప్రేమ. ఇది నేను నేర్చుకున్నాను వాక్యం ద్వారా. అర్థమవుతుందా? కాబట్టి పెద్దవారిని గౌరవించడం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ప్రేమించడం, అందరూ కలిసి ఉండడం, చక్కగా ప్రార్థన చేసుకోవడం, స్కూల్లో డిసిప్లిన్గా ఉండడం, ఇంటిలో డిసిప్లిన్గా ఉండడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం. గుర్తుపెట్టుకుంటారు ఈ విషయాలన్నీ. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం ప్రకారం ఉంటారు ఈ వారం అంతా? బాగా ప్రేయర్ చేసుకుంటారా? రైట్. దేవుడి మాటలు దీవించును గాక. వాక్యం నేర్చుకోండి. ఈ వారం వాక్యం నేర్చుకోండి.